రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు తరచూ పుతిన్, జెలెన్స్కీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకాలం బహిరంగ వేదికలపై ఉక్రెయిన్కు తోమా క్షిపణులు ఇచ్చి పుతిన్ను ఇబ్బంది పెడతానని చెప్పిన ట్రంప్ తాజాగా జెలెన్స్కీతో సమావేశం సందర్భంగా పుతిన్కు అనుకూలంగా మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ డీల్కు అంగీకరించకపోతే రష్యా అధినేత పుతిన్ ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తాడని ట్రంప్ బెదిరించినట్లు తెలుస్తోంది. ట్రంప్, జెలెన్స్కీ మధ్య చర్చ వాడివేడిగా జరిగినట్లు పేర్కొంది. ఒక దశలో ఇద్దరు నాయకులు స్వరాలు పెంచుకొని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం యుద్ధభూమిలో పరిస్థితి తెలియజేస్తూ ఉక్రెయిన్ బృందం ఇచ్చిన మ్యాప్లను కూడా ట్రంప్ పక్కన పెట్టేసి పుతిన్ కోరుకున్న ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. పుతిన్ తలుచుకుంటే మిమ్మల్ని నాశనం చేస్తాడని ఒక దశలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని ఆయన జెలెన్స్కీకి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే జెలెన్స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కానీ ఈ విషయంపై అటు శ్వేత సౌధం కానీ ఉక్రెయిన్ కానీ స్పందించలేదు. కాగా డొనెట్స్క్ ప్రాంతాన్ని మాస్కో సేనలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుబడుతూ ఉండడంతో యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పుతిన్ కోరిన ప్రాంతాన్ని రష్యాకు తిరిగి ఇస్తే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతాన్ని పుతిన్కు అప్పగించేందుకు జెలెన్స్కీపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది మార్చిలో అమెరికా ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందం సమయంలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో అర్ధాంతరంగా నాడు భేటీ, విందు రద్దయ్యాయి. నాడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చల్లబడిన ఇరువురు నేతలు తిరిగి ఖనిజాల ఒప్పందం చేసుకున్నారు. అమెరికా నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు అందడం మొదలైంది. ప్రస్తుతం మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభం కావడంతో యుద్ధం ముగింపుపై నీలి నీడలు అలుముకున్నాయి.